ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ప్రగతిశీల భావజాలమే మార్గమని ప్రజావాణి ఇన్ఛార్జి చిన్నారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజాభవన్లో ప్రజావాణి అమలు తీరుపై రూపొందించిన పైలట్ ప్రాజెక్టు నివేదికను సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్తో కలిసి ఆవిష్కరించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి పిటిషన్ వెనుక ఒక కుటుంబం, ఒక బాధ, ఒక సమస్య ఉంటుందని అధికారులు గుర్తించాలని చిన్నారెడ్డి సూచించారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో విని స్పందిస్తేనే నిజమైన పరిపాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే వినిపించుకునే అవకాశాన్ని జీవో నంబర్ 3 కల్పించిందని సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ అన్నారు. అధికారులు ప్రజల సమస్యలను బాధ్యతగా విని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ప్రజలు, అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి తమ గ్రీవెన్స్ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మేము ప్రశాంతంగా విని సాధ్యమైనంత వరకు సంబంధిత అధికారితో మాట్లాడి మేము పంపిస్తున్నాం, దీన్ని దయచేసి పరిష్కారం చేయండి అని చాలా రిక్వెస్ట్గా కోరుతా ఉన్నాం. మేము కోరుకుంది కలెక్టర్ గారు, దాని తర్వాత డీసెంట్రలైజ్ చేయదలుచుకుంటే మండల స్థాయిలో మీరు చేయండి. ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది. మండలి అయితే ఒక్కొక్క మండలంలో యావరేజ్గా 20 నుంచి 25 గ్రామాలు ఉంటాయి. వాళ్ళకి రావడం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఇంపార్టెంట్ అయిన పిల్లర్. దానికి ఆదిలాబాద్లో జరిగిన పైలట్ ఫలితంగా మనకి ఆనరబుల్ సీఎం గారు కూడా డీసెంట్రలైజ్ ప్రజావాణి అని డివిజనల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా విత్ ఇన్ టైంలో తీర్చడానికి, ప్రజలకి అనుగుణంగా సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది.